స్వాగతం సుమ స్వాగతం పీఠాధిపతులకు స్వాగతం 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 గురు పొంగవులకు స్వాగతం 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 కన్యకమణులకు స్వాగతం 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 దైవ ప్రజలకు స్వాగతం 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 రజత జూబిలి వేడుకలకు సుమ స్వాగతం శుభ స్వాగతం రజత జూబిలి వేడుకలకు సుమ స్వాగతం శుభ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం స్వరము ఈ జీవితము దేవుని వరము ఆయన పిలుపే తీయని స్వరము ఆలించు వారికి ఎనలేని భాగ్యం ఆలించు వారికి ఎనలేని భాగ్యం అంకిత జీవితం ఆనందం యేసుని ప్రేమను ఎదలో నిలిపి దైవరాజ్య స్థాపకులు ధన్యులుగా స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం వసంతాలు కాపాడి దీవించావు 25 వసంతాలు కాపాడి దీవించావు కాపరివై పదమున నిరతం నడిపించిన నా దేవా స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం పీఠాధిపతులకు స్వాగతం 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 గురు పొంగవులకు స్వాగతం
స్వాగతం రజత జూబిలి వేడుకలకు సుమ స్వాగతం శుభ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం. ఇప్పుడు పూర్ణ కుంభ హారతిని మన విద్యార్థులు తండ్రి గారికి అందిస్తారు. గారు ప్రజలందరికీ కూడా పూర్ణ కుంభంతో దేవాలయ ప్రవేశానికి ఆహ్వానం పలుకుతున్నారు. కార్డినల్ తండ్రి గారు దేవాలయ ముఖద్వారమును ఆశీర్వదిస్తారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ప్రార్థించుదము. పవిత్రుడవైన పరమ తండ్రి, మేము మిమ్ము స్తుతించుచున్నాము. మీ కుమారుడైన యేసుక్రీస్తును మంచి కాపరిగా మాకు అనుగ్రహించితిరి. గొర్రెలు పోవు ద్వారమును నేనే అనుచు ఈ ద్వారము గుండా మీ సన్నిధి ప్రవేశించు వారందరికీ యేసు ప్రభు సమృద్ధిని వసగుచు సురక్షితం కావించుచున్నారు. ఈ ఆలయ ప్రధాన ద్వారమును ఆశీర్వదించండి. యేసు ప్రభుని యందు ప్రగాఢ విశ్వాసముతో ఈ ద్వారము గుండా ఈ ఆలయమందు ప్రవేశించు వారందరూ అపోస్తుల విశేష బోధనల యందును, దివ్యబలి పూజ యందును, నిరంతర ప్రార్థనల యందును నిమగ్నులై నూతన యెరూషలేమైన పరలోక భాగ్యమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. తండ్రి గారు శిలాఫలకాన్ని కర్టన్ రైజ్ చేయడం ద్వారా ఆవిష్కరిస్తారు. విశ్రాంత అగ్ర పీఠాధిపతులు మల్లవారి ప్రకాష్ గారు 14 స్థలాల స్వరూపాలను ఆశీర్వదిస్తారు. ప్రార్థించుదము. సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, మీ శ్రీవ మార్గ స్వరూపములను దయతో ఆశీర్వదించండి.
యేసు ప్రభు మా అందరి కొరకు మరణించి ఉత్థానమైనని ఈ శిలువ మార్గ స్వరూపములు మాకు నిత్యము జ్ఞాపకపరచునుగాక. అనుదినము మేము మా శిలువను మోసుకొనుచు ఆ ప్రభువు వలె మేము ఇతరులకు తోడ్పడినట్లు దయచూపండి. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విశాఖపురి విశ్రాంత పీఠాధిపతులు పరిశుద్ధ దేవమాత యోసేపు స్వరూపాలను ఆశీర్వదిస్తారు. ప్రార్థించుదము. ఓ పరమ తండ్రి, పరిశుద్ధ మరియ తల్లి, పుణ్యత యోసేపుల స్వరూపములను దయతో ఆశీర్వదించండి. ఇవి మీ ఎడల వీరికి గల ప్రేమానురాగములను మాకు స్ఫురింపజేయునుగాక. వీరి ప్రార్థన మాతృకుల సహాయమున మేము హృదయపూర్వకముగా ప్రేమించినట్లును విశ్వాసపాత్రులముగా సేవించినట్లును అనుగ్రహించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కడరాత్రి భోజన వేళలో జ్ఞాపకార్థం చేయమని ఆదేశించిన క్రీస్తు బలి మన ఏకమనస్కులై కొనియాడేదన్. క్రీస్తు బలి ఇది జీవ బలి, క్రీస్తు బలి ఇది ప్రేమ బలి, క్రీస్తు బలి తన త్యాగ బలి, క్రీస్తు బలి మన రక్షణ బలి. కడరాత్రి భోజన వేళలో తండ్రి గారు స్లీవ స్వరూపాన్ని ఆశీర్వదిస్తారు. మా పరమ తండ్రి యగు దేవా, మీరు మమ్ము ప్రేమించి రక్షించవలననే ఆశయముతో మీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించితిరి. ఆయన సిలువ యాగము వలన మమ్ము పాప బంధము నుండి విముక్తులను చేసి అనుదినము మేము మీ చిత్తానుసారముగా జీవించినట్లు దయచూపుము. ఈ మహిమాయుత సిలువ చిహ్నమును ఆశీర్వదించండి. యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమాయనని ఇది మాకు నిత్యము జ్ఞాపకపరచునుగాక. అనుదినము మేము మా సిలువలను మోసుకొనుచు ఆయన వలె మేము ఇతరులకు తోడ్పడినట్లు సహకరించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈ పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకుందాము. మన్నించుమా ప్రభు, కరుణించుమా, నా తప్పు మన్నించు క్షమించుమా. మన్నించుమా ప్రభు, కరుణించుమా, నా తప్పు మన్నించు క్షమించుమా.
కన్నీరు కాచి విలపిస్తున్నాను, పరితాపరుదితో బ్రతిమాలుచున్నాను. కన్నీరు కాచి విలపిస్తున్నాను, పరితాపరుదితో బ్రతిమాలుచున్నాను. ఓ దేవా నా ప్రభువా, కారుణ్య హృదయమా కృప చూపుమా. ఓ దేవా నా ప్రభువా, కారుణ్య హృదయమా కృప చూపుమా. నాపై దయ చూపి దరిచేర్చుమా, నాపై దయ చూపి దరిచేర్చుమా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ ఆలయము నీకు అంకితము చేయబడిన ఈ రోజును ప్రతి సంవత్సరము నూతన ఉత్తేజముతో నింపుచున్నావు. కావున ఈ పర్వదినమున నీ ప్రజల దీన మొరలను ఆలకింపుము. ఈ స్థలమునందు ఎల్లప్పుడూ ఆత్మశుద్ధితో కూడిన ఆరాధనలు జరుగునట్లును, ఇక్కడ మాకు సంపూర్ణ రక్షణము లభించినట్లును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు మల్లవరపు ప్రకాష్ తండ్రి గారు దైవాకార్చన పీఠాన్ని ఆశీర్వదిస్తారు. ప్రార్థించుదము. ఓ దేవా, మమ్ములను అంధకారము నుండి అతిశయమైన ప్రకాశములోనికి నడిపించితిరి. మీ దివ్య వాక్కుతో మా ఆత్మల ఆకలిని తీర్చుచున్నారు. పవిత్రాత్మ ప్రేరణతో మేమందరము నీ మధుర వాక్కును ఆలకించి పాటించువారిగా చేయమని బ్రతిమాలుచున్నాము. ఈ దివ్య వాక్కు పీఠము నుండి సత్య సువార్తను ఆలకించు వారందరూ నిత్య జీవములో చేరు వరకు క్రీస్తు ప్రభుని విశ్వాసముతో అనుసరించి ఆ ప్రభుని మార్గములో నడుచుటకు తోడ్పడుదురుగాక. ఈ దైవ వాక్కు పీఠమును దయతో ఆశీర్వదించండి. ఇది మాకు జీవమునిచ్చు వృక్షముగాను జ్ఞాన సంబోధినిగాను ఉండునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యోషియా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, హృదయ వేదన నొంది వారిని దృఢపరచుటకును,
చెరలోనున్న వారికి విడుదలయు బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహోత్సవమును గూర్చియు మన దేవుడు శిక్షించు దినమున గూర్చి ప్రకటించుటకును శోకించు వారిని ఓదార్చుటకును ఆయన నన్ను పంపెను. సియోనునందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకును శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును ఒసగుటకును విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకును ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములు అని దుఃఖార్తులకు పేరెడుదురు. వారు బహుకాలము నుండి శిథిలములై కూలిపోయి ఉన్న గృహములను పునర్నిర్మింతురు. దీర్ఘకాలము నుండి శిథిలముల వైపై పాడువని ఉన్న నగరములను మరలా కట్టుదురు. అన్య దేశీయులు మీ గొర్రెల మందలను కాయుదురు, మీ పొలములను దున్ని మీ ద్రాక్షలను పెంచుదురు. మీరు మాత్రము ప్రభు యాజకులుగాను మన దేవుని పరిచారకుగాను గనుతికెక్కుదురు. మీరు జాతుల సొత్తును అనుభవింతురు, దానిని దక్కించుకున్నందుకు గర్వింతురు. మీరు రెండంతలుగా అవమానమును అనుభవించితిరి, నిందకను అపహాసమునకును గురి అయితరి. కావున మీరు మీ దేశంలోనే రెండంతలుగా సంపదలు బడిసి శాశ్వత ఆనందమును అనుభవింతురు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, ప్రభుడునైన నేను నీతిని అభిమానింతును, పరపీడనను దుష్టవర్తనను అసహించుకొందును. నేను నమ్మదగిన తనముతో నా ప్రజను బహూకరింతును, వారితో శాశ్వతముగా నిబంధనము చేసుకొందును. వారు జాతులన్నింటను సుప్రసిద్ధులగుదురు, వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచి వాళ్ళెల్లరూ నేను వారిని దీవించుతనని గుర్తింతురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సరి మగరి గమ పదా గద దా గద దా గద దా గద గరి సరి దా పా పమగరి గద గద దా గద దా గద దా గద గరి సరి దా పా. రెండవ పట్టణము పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు, ఏలయనా దేవుడు దానముగా మన కొసిగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున భక్తిహీనుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములు ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై
ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో. కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించున్నట్టు బట్టి దేవుని మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతివంతులమైతిమి. అయినచో దేవుని అనుగ్రహము నుండి ఆయన మనలను ఇంకా ఎంతగానో రక్షించును కదా. మనము శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణము ద్వారా తనతో సమాధానపరుచుకొనుచున్నచో మరి ఇప్పుడు దేవునితో సమాధానపరపబడిన వారమై ఆయన జీవించుటను బట్టి ఎంతగానో రక్షింపబడుదుము. అంతేకాదు, ఇప్పుడు క్రీస్తు ద్వారా సమాధానము పొందిన మనము ఆ క్రీస్తు ద్వారా దేవునిలో ఆనందింతుము. ఇది ప్రభుని వాక్కు. వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపులను రక్షించిన పావన ప్రభువే వాక్యం. దీనులను దీవించిన దివ్యతనయుని వాక్యం. పాపులను రక్షించిన పావన ప్రభువే వాక్యం. దీనులను దీవించిన దివ్యతనయుని వాక్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనపడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డు వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంకకు తేరి చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరి తరపున నా తరపున మన గ్రామానికి ఈ శుభ సందర్భమున వచ్చిన మోస్ట్ రెవరెంట్ హిజ్ ఎమినెన్స్ కార్డినల్ పూర్ణ అంతోని గారికి స్వాగతం, సుస్వాగతం.
అలాగే వచ్చిన గురువులకు, మఠకన్యలకు, వేరు వేరు గ్రామాల నుండి విచారణలు వచ్చినటువంటి భక్తులందరికీ, మీకందరికీ ఈ గొప్పగా వేడుక జరుపుకునే రోజున పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఇంత ఆడంబరంగా ఎన్నో నెలలుగా సిద్ధపడుతూ ఈ వేడుక ఈ విధంగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా జరుపుకోవాలని, దాంతోపాటు ఆనందిస్తూ కృతజ్ఞతాభావంతో ఆ దేవునికి జయజయలు కొడుతూ ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మీరు, మీ పెద్దలు, సహకరించినటువంటి దాతలు, తోడుగా ఉండి ఈ ప్రయత్నంలో సహకరించిన వాళ్ళందరి సహాయంతో ఇదిగో నిన్న ఇవాళ ఈరోజు ఇంత గొప్ప ఈ పండుగ ఇంత గొప్పగా జరుపుకోవడం అభినందనీయం. మీకందరికీ మీ విచారణ ఫాదర్ గారైన విజయ్ గారికి ఉదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వారి తోడుగా నిలిచిన పెద్దలు, కమిటీ మెంబర్లు, ఇంకా ఇతరులు సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా అభినందనలు. మరి ఏమిటి మనం ఈరోజు మన వెంట దేవుని యొక్క సందేశంగా తీసుకువెళ్ళవలసింది? ఏం చెప్తున్నారు ప్రభు మరొకసారి దైవ ప్రజలమైన, తన ప్రజలమైన మనకు మరొకసారి ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నారు? ఏ ప్రోత్సాహకరమైనటువంటి మాటలు మనకు అందజేస్తూ ఉన్నారు? ఏ విధంగా మనల్ని ఉత్సాహపరుస్తూ ఈ జీవిత ప్రయాణంలో ముందుకు సాగుతూ వెళ్ళమని వెన్నుతట్టి మళ్ళీ మనల్ని దీవిస్తూ పంపిస్తున్నారు? ఏమిటి ఆ ప్రభు మనతో చెప్తున్నది అన్న ఆ ప్రశ్నలు మనసులో ఉంచుకొని ఈ ధ్యానంలో పాల్గొనమని మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ దేవుని యొక్క స్వరం మనకు వినపడాలంటే ఓ ప్రక్క బాహ్యంగా మౌనం, లోపల కూడా మౌనంగా ఉండి ఏం చెప్తున్నారు ప్రభు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని నా జీవితం నా వెంట తీసుకువెళ్ళాలి అన్న మనసుతో ఈ సమయం గడపాలని వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరొకసారి ఈ మధురైపట్నం ద్వారా ఒక ప్రవక్త మాటలను మనం విన్నాం. యెషయా ప్రవక్త తన పిలుపు గురించి మాట్లాడుతున్నారు, తనకు అప్పగించిన బాధ్యత గురించి మాట్లాడుతున్నారు, తనకి ఇవ్వబడిన అభిషేకం గురించి మాట్లాడుతున్నారు, తన కర్తవ్యం ఏమిటో దాని గురించి మాట్లాడుతున్నారు. క్లుప్తంగా ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. ఎందుకు ఈ ప్రవక్త ద్వారా ప్రభువు ఆనాటి ప్రజలకు ఈ సందేశాన్ని వినిపిస్తున్నారు, ఈ ప్రకటనని చేస్తున్నారు? ఈరోజు మనకు చేస్తున్నారు అదే ప్రకటన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ జూబిలీ సంవత్సరం ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకునే సందర్భంగా జూబిలీ సంవత్సరం, ఆలయం యొక్క జూబిలీ సంవత్సరం జరుపుకునే ఈరోజు ఈ కొత్త సహస్రాబ్దిలో 2025వ సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా శ్రీ సభతో, ప్రపంచమంతా ఉన్న కథోలిక సభతో కలిసి మనం జూబిలీ సంవత్సరం కూడా వేడుకుంటున్నాం. మరి ఈ గ్రామంలో ఈ జూబిలీ వేడుక ఈ సందర్భంగా జరుపుకోవడం ఈ ఒక అవకాశంగా పురస్కరించుకొని ప్రభు ఈ ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నారు మనకి? మనమందరం కూర్చొని గమనిస్తే, ఆలోచిస్తే దేవుడు చేసిన వాగ్దానాల మీద ఆధారపడి బ్రతికే, జీవించే భక్తులం. అబ్రహాం కాలం నుండి ప్రభు సృష్టికర్త తరతరాల ప్రజలకు వాగ్దానం చేస్తూనే వస్తూ ఉన్నారు. రానున్నటువంటి పరిస్థితి గురించి, రానున్నటువంటి పరిణామాల గురించి, రానున్నటువంటి తన దీవెనల గురించి మళ్ళీ ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఈ మానవ జీవిత ప్రయాణం, ఆ చరిత్ర ప్రయాణం, ఆ ప్రయాణంలో తోడుగా ఉండే ఈ దేవుడు మళ్ళీ ఈ ప్రజలకు, ఇప్పుడు మనకు, ఈ ప్రయాణంలో ఉండే మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆనాడు చేసిన వాగ్దానం ఏమిటి? ప్రవక్త ద్వారా. యెషయా ప్రవక్త జీవించిన కాలంలో మిమ్మల్ని ఆ దేవుడు ఆదరిస్తారు, ఆదుకుంటారు.
మీరు కష్టాలను అనుభవించారు. ఆ కష్టకాలం అనేది తొలగి మళ్ళీ ఆనందంతో కూడిన సంతోషంతో కూడిన జీవితం మళ్ళీ మీకు ఇవ్వబడుతుంది. అది ఒక శుభవార్తగా మీకు చెప్పమంటున్నారు ప్రభువు నా ద్వారా. అందుకే నేను మీ మధ్య ఒక ప్రవక్తగా ఇదిగో మీ మధ్య ఉన్నాను ఈరోజు. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, నన్ను అభిషేకించారు. ఏం చెప్పమన్నారు? పేదలకు శుభవార్త ప్రకటించాలని, హృదయ వేదన నందు వారిని దృఢపరచాలని, చెరలో ఉన్న వారికి విడుదలగా ఇవ్వాలని, బంధింపబడ్డ వారికి విముక్తి ఇవ్వాలని ప్రకటించమంటున్నారు. ఆ 3 వర్గాలకు చెందినటువంటి ఆ ప్రజల విషయంలో ఒకటి, అందరూ కూడా నిస్సహాయత స్థితి, వాళ్ళకై వాళ్ళు ఏమి చేసుకోలేని పరిస్థితి. ఖైదీలు జైల్లో ఉంటారు, ఎవరైనా వేరే వాళ్ళు సహాయం చేయాల్సిందే వాళ్ళకి. పేదలు, వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది, వాళ్ళు ఎవరో ఆదుకోవాలి. వాళ్ళ ఆ పేదల గురించి బయటపడాలంటే మార్గం చూపించేవాళ్ళు, సహాయపడేవాళ్ళు, తోడుగా ఉండేవాళ్ళు, వాళ్ళు చేపట్టి ముందుకు నడిపించేవాళ్ళు అవసరం. లేకపోతే ఆ నిస్సహాయ స్థితిలో అలానే ఉంటారు. అలాగే చెరలోనున్నవారు, లేకపోతే బంధింపబడిన వారు అందరూ కూడా అలా ఉంటారు. ఆ నిస్సహాయ స్థితి నుండి ఎవరు మిమ్మల్ని విమోచించగలరు అన్న ప్రశ్నకు ప్రభువే మీకు చెప్పమంటున్నారు. విమోచన అనేది మీకు కలుగజేస్తారు అని చెప్పమంటున్నారని. ఆ విధంగా ఆ 9 వచనాల్లో ప్రవక్త ద్వారా మనం విన్నటువంటి మాటలు. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘ బిడ్డలమైన మనకు ఏం చెప్తున్నారు ఈరోజు? మన అనుభవం కూడా ఒకసారి మనం మనసుకు తెచ్చుకోవాలి. మీరు గతంలో ఈ గ్రామం చరిత్ర ప్రారంభమైనప్పుడు వేరు దశల్లో ఎలాంటి స్థితిగతులకు గురవుతూ వచ్చారు, ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటూ వచ్చారు, ఎలాంటి ఇబ్బందులకు గురవుతూ వచ్చారు. అలాంటి వాటి నుండి మిమ్మల్ని ప్రతిసారి ఈ వాగ్దానాలు చేసే ఈ ప్రభువు, ఈ దైవం, త్రియేక దేవుడు మీకు ప్రతి దశలో కూడా తన హస్తబలంతో మిమ్మల్ని ఆ ఇబ్బందికరమైన పరిస్థితి నుండి విమోచిస్తూ వచ్చారు కదా. 70లో తీసుకుంటే, ప్రారంభ దశలో 70లో కరువు, నిజాం సాగర్ కెనాల్ వాటర్ ఆగిపోయింది, మన గ్రామాలకు రావడం. అప్పటి వరకు వరి పంటలు పండించుకునే మన పరిస్థితి తారుమారైపోయింది. 3-4 సంవత్సరాల పాటు అంతా పరిస్థితి తారుమారైపోయింది. మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చింది. అది మన చర్చిలో ఉన్న ఒక ఫాదర్ గారు చొరవ తీసుకొని మనకు తోడుగా నిలిచే మన వారి యొక్క ఆ సంస్థ యొక్క సహాయంతో, వారి ద్వారా దాతల సహాయంతో లిఫ్ట్ ఇరిగేషన్, మళ్ళీ 10 సంవత్సరాల పాటు సస్యశ్యామలం ప్రాంతం అంతా, అందరూ చిరునవ్వు, మళ్ళీ ఆ కోల్పోయిన మనోధైర్యం మళ్ళీ ఇవ్వడం ఉంటారు. ఈ విధంగా మనం వెనక్కి తిరిగి చూస్తే మన గ్రామ చరిత్ర, మన సంఘ చరిత్ర కథ కూడా ఇదే చెప్తూ ఉంది. ఈ వాగ్దానాలు చేసే ప్రభు, మన మేలు కోరి ఉండి మన తోడుగా ఉండే ప్రభువు, మనం దీవించి కాపాడుతూ ఉండే ప్రభువు, మన నిస్సహాయత స్థితిలో ఉంటే మనం ఏమి చేసుకోలేని పరిస్థితిలో ఉన్న మనల్ని ఆయనే మళ్ళీ చేయి పట్టి ముందుకు నడిపిస్తారు, పరిష్కార మార్గం చూపిస్తారు. ఇది మన అనుభవము అని మనం ఒక్కొక్కరం చెప్తూ ఉండాలి. అలాగే ఈ ఆలయ పునర్నిర్మాణం, ఇంత పెద్ద ఖర్చుతో కూడిన ఈ గొప్ప పని తలపెట్టడం, ప్రారంభంలో ఎంత ఉంది మీ చేతుల్లో ఈ పని చేపట్టడానికి, చివరికి ఎంత ఖర్చు అయింది ఈ పని పూర్తి చేయడానికి, ఎలా సమకూర్చుకున్నారు, ఇదంతా కూడా దేవుని కార్యం కాబట్టి, ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది కాబట్టి, మరమ్మతులు చేసే అవసరం ఉంది కాబట్టి ఆ ఆలోచన మీకు రావడం, ఆ ప్రభు ఆలోచన దీవించడం, ఉదార స్వభావంతో దాతలు ముందుకు రావడం, ప్రతి కుటుంబం కూడా ఒక పద్ధతి ప్రకారం దీంట్లో భాగస్థులు కావడం, ఇదంతా కూడా ప్రభు దయ వలన ఇదిగో ఈ చక్కని పునర్నిర్మాణమైన అందమైన ఆలయం.
దీని వెనుక మీరు నేను చూడాలి, ఈ గ్రామ సంఘ బిడ్డలు చూడాలి, బంధువులుగా శ్రేయోభిలాషులుగా వేరు హైదరాబాద్ నుండి మొదలుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది గమనించాలి. తన ప్రజలు మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను అని పదే చెప్తున్నటువంటి ప్రభువు ఇదిగో ప్రత్యక్షంగా మరొకసారి మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను అన్నటువంటి ఇదిగో మరొకసారి వాస్తవంగా ఇది నిజం చేస్తున్నాను అన్నట్టుగా ఈ కొత్తగా పునర్నిర్మాణమైన ఈ ఆలయాన్ని మళ్ళీ మీకు అర్పిస్తున్నారు. ఇప్పుడు పూజ్య తండ్రి గారు బలిపీఠాన్ని అభిషేకిస్తారు. ఓ దైవ పునీతులారా, మీరు దేవదేవుని పవిత్ర సన్నిధిలో స్థానాన్ని పొందుకున్నారు. కావున మా కొరకు, ప్రజలందరి కొరకు యేసుక్రీస్తు సన్నిధిలో మనవి చేయండి. హీలినవారా దయచూపండి, హీలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, హీలినవారా దయచూపండి, హీలినవారా దయచూపండి. దైవజననీ ఓ మరియా ప్రార్థించండి మా కొరకు, సర్వేశ్వరుని మాత ప్రార్థించండి మా కొరకు, పునీత మిఖాయిలు గారా ప్రార్థించండి మా కొరకు, సకల దేవదూతలారా ప్రార్థించండి మా కొరకు, పునీతులైన జోజపగార ప్రార్థించండి మా కొరకు, పునీత స్నాపక యోహాను గార ప్రార్థించండి మా కొరకు, పునీత పేతురు పౌలులారా ప్రార్థించండి మా కొరకు, పునీత ఆంధ్రయ చిన్న పలారా ప్రార్థించండి మా కొరకు, పునీతులైన తోమాసు గారా ప్రార్థించండి మా కొరకు, పునీత ఫ్రాన్సిస్ శౌరివారా ప్రార్థించండి మా కొరకు, పునీత ఫ్రాన్సిస్ డొమినికులారా ప్రార్థించండి మా కొరకు. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య మరియమ్మ మరియు సకల పునీతుల విజ్ఞాపనల ద్వారా మా విన్నపములను దయతో అంగీకరించమని ప్రార్థించుచున్నాము. తద్వారా మీకు అంకితం ఇవ్వబడు ఈ దేవాలయము రక్షణకు మరియు కృపకు నిలయమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు కార్డినల్ తండ్రి గారు పునీతుల అవశేషములను పీఠములో ప్రతిష్ఠిస్తారు. పునీత మదర్ తెరేసా గురించి పరిచయము. పునీత మదర్ తెరేసా గారు గొప్ప మానవతావాదిగా, మానవ సేవయే భగవంతుని సేవగా భావించి నిస్సహాయులకు, అనాథులకు, వ్యాధిగ్రస్తులకు ప్రభు ప్రేమను, మాతృప్రేమను పంచిన తల్లి మదర్ తెరేసా. మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా 123 దేశాలలో అనేక సేవలను అందిస్తూ ఎందరో అభాగ్యులను అక్కున చేర్చుకొని ప్రేమను పంచిన మానవతామూర్తి తల్లి మదర్ తెరేసా. వీరి ఆదర్శమైన అమూల్యమైన సేవలకు గుర్తుగా ప్రపంచ దేశాలు తమ దేశ అత్యున్నత పురస్కారాలను ప్రకటించి గౌరవించాయి. 1979వ సంవత్సరంలో ప్రపంచ శాంతి కోసం జరిపిన కృషికి నోబెల్ బహుమతితో సత్కరించారు. 1980వ సంవత్సరంలో
మన దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రకటించి సత్కరించారు. 2003 సంవత్సరంలో పోప్ జాన్ పాల్ గారు ధన్యతా పట్టాన్ని ప్రకటించారు. 2016 సంవత్సరంలో పోప్ ఫ్రాన్సిస్ గారు పునీత పట్టాన్ని ప్రకటించారు. ఈ గొప్ప పునీతురాలు యొక్క అవశేషములను ఈ పూజా బలిపీఠములో ప్రతిష్ఠించడము మన అదృష్టము. వీరి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనము స్వస్థతలు, దీవెనలు పొందుదము. ఓ ప్రభువా, ఈరోజు ఈ బలిపీఠము మీద ప్రతిష్ఠించబోయే పునీత మదర్ తెరేసా గారి అవశేషములను ఆశీర్వదించి పవిత్రపరచండి. ఈ బలిపీఠము చెంత చేరి ప్రార్థించే ప్రజలను ఆమె మధ్యస్థ ప్రార్థనల ద్వారా వారికి కావలసిన దీవెనలను దయచేయమని మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కార్డినల్ తండ్రి గారు పూజాపీఠమును క్రిస్మా తైలంతో అభిషేకిస్తారు. మా ప్రభు అయిన సర్వేశ్వర, సర్వమానవాళి విముక్తి నిమిత్తము శిలువపై అర్పించిన ప్రభు బలిని మోదముతో స్వీకరించితిరి. ఆ బలి జ్ఞాపకార్థమును వినూత్నపరచుటకై మీరిప్పుడు పితృవాత్సల్యముతో మీ ప్రజలను మీ బలిపీఠము చెంతకు ఆహ్వానించుచున్నారు. మీ పరమ రహస్యములను కొనియాడుటకై నిర్మించబడిన ఈ బలిపీఠము మా కృతజ్ఞత వందనములు అర్పించుటకు కేంద్రంగా ఉండునుగాక. ఈ పీఠము ప్రాణమసగు అప్పము యొక్కయు మమ్ములను ఐక్యము చేయు పాత్రము యొక్కయు పూజ్యపీఠముగా ఉండునుగాక. నిత్య రక్షణ యొక్క జీవ జల ఊటగా వెలయునుగాక. సజీవుడైన క్రీస్తును చేరి వారితో పరిశుద్ధ ఆలయముగా వృద్ధి చెందుదునుగాక. ఇచ్చటనే మా పవిత్ర జీవితము మీ మహిమాయుత గౌరవమునకు ఆమోద బలిగా ఉండునుగాక. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. దేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మీయ కన్నులను తెరువుమయ్యా, నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ్యా. ఆత్మీయ కన్నులను తెరువుమయ్యా, నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ్యా. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా. ఓ ప్రభువా, మా ప్రార్థనలు ఈ ధూపము వలె మీ సన్నిధి చేరునుగాక. ఈ దేవాలయము ధూపముతో సుగంధభరితమైనట్లుగా క్రీస్తు ద్వారా మా బలి అర్పణలు సుగంధభరితముగా మీకు ప్రీతికరమగునుగాక. ఆమేన్.
అగ్ని జ్వాలలుగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, అగ్ని జ్వాలలుగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, దిగిరమ్ము మాపై దిగిరమ్ము, దిగిరమ్ము మాపై దిగిరమ్ము, ఈ అగ్నితో మండించుటకు, నీ అభిషేకం మాకించుటకు, నీ అగ్నితో మండించుటకు, నీ అభిషేకం మాకించుటకు, దిగిరమ్ము మాపై దిగిరమ్ము, దిగిరమ్ము మాపై దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, ఆత్మదేవా. ఈ బలిపీఠము నుండి ప్రసరించు క్రీస్తుని వెలుగు ఈ బలి అర్పణలో పాల్గొను వారి జీవితములను వెలిగించునుగాక. శివార్పణం త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం, ఆత్మార్పణం జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం, నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం.
ఆలకించిన రీతిగా నా ప్రార్థన ఆలించుమయా. ఏవి అర్పణను స్వీకరించిన విధముగా నా వలని దీవించుమయా. దానియేలు ప్రార్థనను ఆలకించిన రీతిగా నా ప్రార్థన ఆలించుమయా. ఏవి అర్పణను స్వీకరించిన విధముగా నా వలని దీవించుమయా. నేను చేసిన మొక్కుబడులను నీ ప్రేమతో స్వీకరించుమా. హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం. ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియ అర్పణం. మరియమాత అర్పించిన బాలయేసు రీతిగా నా హృదిని గైకొనుమయా. జకరియా అర్పించిన ధూపదీప అర్పణను నా వడిని చేకొనుమయా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభువు నామస్తుతి మనల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శిశుభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురు కాక. ఓ ప్రభువా, ఈ ఆలయమును నీ మహిమతోనూ పావిత్ర్యతతోనూ నింపి నీవు సంతోషించిన శుభదినమును మేము కొనియాడుచున్నాము. మమ్ములను మా జీవితములను నీకు ఎల్లప్పుడూ ప్రీతిపాత్రమైన బలి అర్పణగా రూపొందుమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీ కృప వలన మేము నిర్మించిన ఈ బాహ్య మందిరములో యాత్రికులుగా ప్రవేశించు నీ కుటుంబమును అన్ని వేళలయందు చల్లగా చూచుచున్నావు. నీ సహవాస పరమ రహస్యమును మాకు అద్భుత విధముగా వెల్లడించి దానిని సంపూర్తి చేయుచున్నావు. నీవు మమ్ము ఒక ఆలయముగా నిర్మించుకొని నీ శ్రీ సభను విశ్వమంతటా విస్తరింపచేయుచున్నావు. మా ప్రభుని జ్ఞాన శరీరమును అధికమధికముగా వృద్ధి పొందునట్లు చేయుచున్నావు. ఈ రీతిగా శ్రీసభ సంపూర్ణత నొంది స్వర్గనగరి అయిన యెరూషలేములో నీ ముఖ కాంతిని గాంచునట్లు రూపొందుచున్నావు. కావున లెక్కకు మించిన పునీతుల బృందములతో ఏకమై
నీ వైభవోపేతమైన ఈ దేవాలయమందు నిన్ను స్తుతించి ఘనపరచుచు నీ మహిమను నిరతము కొనియాడుట ఎట్లనగా పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవు ఎవడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, నీవు కాలమును చాలెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకుని నా పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సైఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు ప్రతిమాలు కొనిచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుతూ నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ కలుగును.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడాలి, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయనము మా పైకి రండి. మా యొక్క ప్రయాణాన్ని మేము మన్నించినట్లు మా పనులను మన్నించండి. మమ్ము శోధనకు ప్రవేశపెట్టగా కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నేను నా ఇంట ప్రవేశించుటకు ప్రార్థన కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
రేగి సూర్యుడస్తమించిన గిరిగిరి అస్తమించిన గిరిగిరి కరుణాశ్రమాపణను పొంగి పొరల దైవమిచ్చది దైవమిచ్చది నింగి దిగిన రేగి సూర్యుడస్తమించిన గిరిగిరి కరుణాశ్రమాపణను పొంగి పొరల దైవమిచ్చది ఇహపనుండి పరమునకు సోపానగిరి ఇహపనుండి పరమునకు సోపానగిరి తండ్రి దేవుడే మనకు ఏర్పరిచిన సిరిది తండ్రి దేవుడే మనకు ఏర్పరిచిన సిరిది రండి దైవజనమారా ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మనముందుకు ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మనముందుకు జీవవిందు నిత్య జీవవిందు పరము నుండి వచ్చిన దైవవిందు జీవవిందు నిత్య జీవవిందు పరమ నుండి వచ్చిన దైవవిందు సర్వశక్తిగల సర్వేశ్వర, నిత్యము మీ ప్రజల మధ్య నివసించుచున్నారు. మా పూర్వీకుల మధ్యలో గుడారములందు వాసము చేసి ఉన్నారు. మోషే అహరోనుల హస్తములతో నిర్మించబడిన పవిత్ర మందసములో నివసించి ఉన్నారు. మీ నుండియే మాకు మోక్షహారము లభించినది. క్రీస్తు శరీర రక్తములను భద్రపరచ మేము తయారు చేసుకున్న ఈ దివ్య మందసమును ఆశీర్వదించండి. దివ్య సప్రసాద రూపములో వెలసి ఈ దివ్య మందసములో నివసించు మీ కుమారుని మేము నిత్యము ఆరాధించి వారిలో ఐక్యము చెందినట్లు ఆశీర్వదించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దివ్య మందసకు తాళపు చెవులను పూజ్య పీఠాధిపతులు విచారణ గురువులకు అందజేస్తారు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు ప్రతిష్ఠించిన ప్రజలు నీ దీవెనలు పొంది సంతోషించురుగాక. ఈ దేవాలయ అంకితోత్సవము నాడు వారు ప్రదర్శించు భక్తి వారికి ఆధ్యాత్మిక ఫలములను వరములను ప్రసాదించునుగాక. ఈ విధముగా నీ సజీవ ఆలయములుగా రూపొందిన మేము నీ సేవకై పునరంకితము కాగలుగుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండురుగాక. దేవుని విశిష్ట ఆశీస్సులకై మీ శిరములను వంచి ప్రార్థింపుడు. ఇహపరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు ఈ దేవాలయ అంకిత వార్షికోత్సవము నాడు మిమ్ములను ఇక్కడ చేర్చెను. ఆ దేవుడు మీకు తన స్వర్గపు ఆశీస్సులను సమృద్ధిగా దయచేయునుగాక. తండ్రి అయిన దేవుడు ప్రపంచ నలుమూలల నివసించు తన బిడ్డలు తన కుమారుని యందు ఐక్యమై వారంతా వసుదైక కుటుంబముగా ఏర్పడపలనని
చిత్తగించెను. ఆ పరమపిత మిమ్ము అతని ఆలయముగాను పవిత్రాత్మ వసించు స్థలముగాను రూపొందించునుగాక. మీరు సంపూర్ణముగా శుద్ధి నొందినచో దేవుడు మీ యందు నివాసముండును. అప్పుడు మీరు సకల పునీతులతో పాటు నిత్యానందమునకు వారసులగుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. మొట్టమొదటిగా దేవాది దేవుడు, మహాశక్తివంతుడు, దయామయుడు, సర్వాధికారి ఒక గొప్ప కార్యాన్ని ఈ జాడి జమాల్పూర్ విచారణలో చేసి ఉన్నారు. ఆయన అద్భుత శక్తిని నేను వచ్చిన 5-6 నెలల నుండి అనుభవిస్తూనే ఉన్నాను. గుడి జూబిలీ 2 సార్లు అది క్యాన్సిల్ అయ్యింది. నేను అప్పుడే విచారణకి ఇక్కడ వచ్చాను. గుడి పెద్ద మనుషులు చెప్పారు, ఫాదర్ జూబిలీ తొందరగా చేయాలి అని. అప్పుడు నేను బిషప్ గారిని కలిసి డేట్ అడిగినప్పుడు వారు మనకి ఈ డేట్ని ఇచ్చారు. తర్వాత నేను చెప్పాను, దేవాలయాన్ని మనము జూబిలీ చేసుకోవడం కాదు, దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క దీవెనలను కృతజ్ఞతగా మనం ఏదైనా చేయాలి. దేవాలయం మొత్తము అంతా పాడైపోయి, వర్షానికి పాడైపోయి అంత సుందరంగా లేదు, మనం మార్చుకోవాలి అన్నప్పుడు ఈ యొక్క మాటలు పెద్ద మనుషులకి తర్వాత విచారణకు చెప్పినప్పుడు అందరూ ఏక మనసుతో సహకరించి ఈ యొక్క దేవాలయాన్ని ఇంత అందముగా రెనోవేట్ చేసుకోవడానికి నిజంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అద్భుతం. కాబట్టి దేవాది దేవునికి గట్టిగా మన మనస్ఫూర్తిగా చప్పట్లు కొడుతూ ఆనందించుదాం. జోజప్ప గారి యొక్క దీవెనలు నిజముగా నేను నమ్ముతున్నాను. జోజప్ప గారు ఈ ఊరిని కాస్తూనే ఉన్నారు. ఈ యొక్క విచారణను, ఇక్కడుండే ప్రతి కుటుంబాన్ని ఆ యొక్క అద్భుత శక్తులు మన జీవితంలో గత 5-6 నెలలు చూస్తున్నాం. కాబట్టి మన పాలక పునీతుడు పునీత యోసేపు గారికి మనము కృతజ్ఞతలు, వందనములు సమర్పించుకుందాం. ఇంకా ఈనాటి మన ముఖ్య అతిథులు మన తండ్రి గారు హిస్ ఎమినెన్స్ యాంథనీ కార్డినల్ పూలా, ది మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్ ఆఫ్ హైదరాబాద్. తండ్రి గారా, మీరు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. నేను తండ్రి గారిని 2-3 సార్లు డేట్ అడిగేటప్పుడు, తర్వాత తండ్రి గారు ఇలా చేస్తున్నాము ఈ విచారణ అన్నప్పుడు, ఆయన ఫస్ట్గా మనకి గుడి మొత్తం కురుస్తుంది తండ్రి గారా, మొత్తం రూఫ్ అంతా పాడైపోయింది అని చెప్పినప్పుడు వాళ్ళు ఏ మాత్రము ఆలోచించకుండా ఫస్ట్ మీరు గుడికి షీట్ వేయండి అని చెప్పేసి వాళ్ళు డైసస్ నుండి 4 లక్షల రూపాయలు మన విచారణకి బహుమానంగా ఇచ్చారు. కాబట్టి వాళ్ళకి మనసారా మన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. తండ్రి గారు ఎంతో బిజీగా ఉన్నా మొన్ననే ఆయన రోమ్ నగరం నుండి మన ఇక్కడికి వచ్చి, తర్వాత వచ్చిన వెంటనే ఇంకొక ప్రోగ్రాం, తర్వాత ఈరోజు ఇక్కడ ఆయనకి ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఎంతో ఓపికతో, ప్రేమతో, మంచి మనసుతో ఆయన నవ్వుతూ పలకరిస్తూ ఒక తండ్రిలాగా ఒక బిడ్డని పలకరించే విధముగా నన్ను పలకరిస్తూ ప్రేమిస్తూ నా యొక్క ఇన్విటేషన్ని మన్నించి ఇంత దూరం
వాళ్ళు ఆల్మోస్ట్ 5 అవర్స్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత పొద్దున్నే లేచి వాళ్ళు తయారై ఇక్కడికి రావాలంటే ఎంతో ఓపిక. ఇది ఆయన యొక్క ప్రేమ, ఆయన మంచి మనస్సు, మనందరిపై ఉండే ప్రేమను మనకు తెలియజేస్తుంది. కాబట్టి తండ్రి గారికి మనసారా కృతజ్ఞతలు. తండ్రి గారిని మన గుడి పెద్ద మనుషులు వచ్చి సన్మానిస్తారు. మహాఘనత వహించిన భాగ్యనగర అగ్రపీఠాధిపతులు శ్రీ 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 కార్డినల్ పూల అంతోని తండ్రి గారికి స్వాగత సుమాంజలులు. మా గ్రామ పాలక పునీతులైన పునీత యోసేపు గారి దేవాలయమును తండ్రి గారి అమృత హస్తములతో పునఃప్రతిష్ఠించడం మన అందరి అదృష్టం. ఈ పవిత్ర కార్యమునకు అంకురార్పణ చేసిన తండ్రి గారిని సన్మానించి గౌరవించుకోవడం మన భాగ్యం. పూజ్య పీఠాధిపతులు అగ్రపీఠ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నిత్య కృషివలినిగా, అలుపెరగని పోరాట యోధునిగా, కార్యదీక్షతో, అజరామరమైన సేవలతో అగ్రపీఠమును అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నారు. గురువులను, మఠకన్యలను, విశ్వాసులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్నారు. పూజ్య తండ్రి గారిని మా చిరు సన్మానాన్ని స్వీకరించవలసినదిగా సగౌరవంగా కోరుకుంటున్నాము. మహాఘనత వహించినటువంటి అగ్రపీఠాధిపతి మలవరపు ప్రకాష్ తండ్రి గారికి, ఫాదర్ జాన్ విజయ్, పూర్వపు విచారణ గురువులు, తదితర గురువులు, కన్యాస్త్రీలు, ప్రియమైన సహోదరి సహోదరులారా, యువతి యువకులు, చిన్నపిల్లలారా, ప్రథమంగా మీ అందరికీ ఈ పండుగ సందర్భంగా నా హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన జాన్ విజయ్ చెప్పిన విధంగా రోమ్ నగరం నుంచి 10వ తేదీ ఉదయాన్నే వచ్చాను. దాదాపు 3 రోజుల పాటు మన నూతన పాపుగారైనటువంటి 14వ లియో వారితో ఉండి ఈ సినడ్ అండ్ సినడాలిటీ అనే మీటింగ్లో పాల్గొన్నాం. ప్రథమంగా గురువులకు, బిషప్ గారికి, మీ అందరికీ కూడా పోపు గారిని కలిసినప్పుడు ఆయన యొక్క దీవెనలు మీకు అందించమన్నాడు. మీరు చేసే ప్రార్థనలకు నా కృతజ్ఞతలు మీ ప్రజలకంతా తెలియచేయండి అని చెప్పారు. కాబట్టి ఆ విధంగా మీకు మన జగద్గురువులైన మన పాపు గారి యొక్క ఆశీస్సులను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దేవాలయమును నేను చూశాను. తర్వాత కూడా ఎన్నో ఫోటోలను తీసుకొని వచ్చి చూపించారు. శిథిలావస్థలో ఉండింది. కానీ ఇక్కడికి ఆలయంలో ప్రవేశించిన తర్వాత చక్కగా, సుందరంగా, అద్భుత విధంగా మీరు దీనిని ఈ విధంగా మీ కృషితో, మీ కష్టముతో, మీ యొక్క ఆర్థిక సహాయముతో నిర్మించుకున్నారు. మేము ఇచ్చింది చాలా బహు చిన్న సహాయం. కాబట్టి ప్రథమంగా మీ విచారణ గురువుకు, సలహా సంఘానికి, మరి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు మరియు దేవుని యొక్క దీవెనలు. మీ యొక్క చప్పట్లతో గట్టిగా థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని యొక్క కృప అపారమైనది. ఆయన యొక్క రక్షణ ప్రణాళిక అన్నది ఎంతో అద్వితీయమైంది. మానవుని యొక్క ఊహకు అది అతీతం, మనం ఊహించలేం. దాదాపు 85 వసంతాలు, 85 సంవత్సరాల ఉపదేశం చెప్పాలి, 82 సంవత్సరాల విశ్వాసం. ప్రియమైన సహోదరి సహోదరులారా, 82 సంవత్సరాల విశ్వాసంలో మరి ఇద్దరంట గురువులు. అంటే ఒకరు మన బిషప్ గారు, ఇంకొకరు ఎవరో సుమస్కాన్ వచ్చాడా, రాలేదా? ముఖ్యంగా మన ఈ అగ్రపీఠాధిపతి మలవరపు ప్రకాష్ తండ్రి గారు మనతో ఉండి ఈరోజు మన కోసం ఈ పూజా బలిలో ప్రార్థించి చక్కటి సందేశాన్ని ఇచ్చి అనునిత్యము మనకు వెన్నంటి ఉండి నడిపిస్తూ సలహాలు ఇస్తూ ఎంతో చక్కగా వారి యొక్క ప్రేమ ఆదరణను మనకు చూపిస్తున్నారు. కాబట్టి ముందుగా మరి మన అగ్రపీఠాధిపతికి మన యొక్క చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం.
థ్యాంక్ యూ గ్రేస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కంటిన్యూ టు సపోర్ట్ అస్, బీ విత్ అస్ అండ్ లీడర్స్. థ్యాంక్ యూ. అలాగా తర్వాత మరి విచారణ సలహా సంఘం, మీ విచారణ గురువు విచారణ సలహా సంఘం ముఖ్యంగా అంటే నా మాటలు కాదు, వీళ్ళు ముఖ్యంగా నాకు మరెడ్డి ఫాదర్ కా నుంచి తెలుసు, మత్యాస్, తర్వాత ఇప్పుడు మన జాన్ విజయ్, మనకు ఇంకొక చిరంజీవి ఉన్నాడు ఫాదర్ జూడు, మిమ్మల్ని అడిగినట్టు చెప్పినాడు. నా మాటలు కాదు, మా విచారణ గురువులు మరి కొంతమంది చెప్పినటువంటి మాటలు మీ అందరి అనుమతితో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. ఎవరి గురించి చెప్పండి? విచారణ గురువు కంటే అతి ఎక్కువగా గుడి ఎడల శ్రద్ధ, గుడిలో జరిగే కార్యక్రమాల యందు ఆసక్తి, అందరూ పాల్గొనాలన్నటువంటి ఆయన యొక్క జిజ్ఞాస చాలా చాలా అద్భుతమైంది. కాబట్టి సలహా సంఘానికి మరియు ముఖ్యంగా మీ ఉపదేశికి మన దీన సేవన సభ ఇది అతిపెద్ద కన్యాస్త్రీ వచ్చింది, చిన్నగా ఉంటుంది కానీ చాలా పెద్ద మేము. సో మీ యొక్క చప్పట్లతో వీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు తెలుసు బహుశా కొన్ని ఇంకా రూరల్ ఏరియాస్కు ఈ సినడ్ అండ్ సినడాలిటీ గురించి చేరలేదేమో అన్న చిన్న అనుమానం నాకు తోస్తూ ఉంటుంది. కానీ మన జంట నగరాల్లో చక్కగా వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇంకా చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి, చేసేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు మన పాపు గారికి మాట ఇచ్చొచ్చాం. సో ప్రథమంగా ఏమంటే ఆయన 3 విషయాలు మమ్మల్నే సెలెక్ట్ చేసుకోమన్నాడు. 250 మంది ఉన్నాము, 200 మంది వస్తారన్నారు. కానీ 167 మంది వివిధ దేశాల నుంచి వచ్చారు కార్డినల్స్. సో కార్డినల్సే నిర్ణయించింది ఏమిటంటే సినడాలిటీ, భాగస్వామ్య శ్రీసభ. నేను బిషప్ను ఇట్లే చేస్తా, నేను విచారణ గురువును ఇట్లే చేస్తా అని కాదు, అందరము కలిసి నడవాలి, ఒకరి మాట ఒకరు మనము గౌరవించాలి. ఆ విధంగా మనం చేసే ప్రతి సేవా కార్యక్రమం కావచ్చు, ఆరాధనలు కావచ్చు, కలిసి కట్టుగా తండ్రి గారు చెప్పినట్లు మీరు నా దేవుడు, మేము మీ పిల్లలము అన్న విధంగా ఒక్క కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులుగా ఐక్యతను మనము ప్రకటించుకోవాలి, ఇతరులకు సాక్షులుగా ఉండాలి అన్నది ప్రథమంగా కార్డినల్స్ అందరూ. సో భాగస్వామ్య శ్రీసభ, అందరం కలిసి నడవటం, సమానంగా ఆలోచించటం, ఒకరి అభిప్రాయాలు ఒకరు వినటం, ఆ మేరకు కలిసి నడవటం అన్నది ప్రధానమైనటువంటి అంశంగా కార్డినల్స్ నిర్ణయించారు, పాపు గారికి ప్రమాణం చేశారు. రెండవది ఏమిటి అని అంటే మన ఫ్రాన్సిస్ పాపు గారు ద జాయ్ ఆఫ్ ద గాస్పల్ ప్రెదికాతే ఎవాంజేలియం అంటే దేవుని యొక్క శుభవార్తను ఈరోజు ప్రభువు ఆత్మ నాపై యెషయా ప్రవక్త మరియు సువిశేషం కూడా ఇది ఏ విధంగా మనం ప్రకటించాలి? ప్రభువే చెప్పాడు, మీరు సంచులు తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు 2 జతల బట్టలు చెప్పులు ఇవన్నీ అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు. కానీ ఒక్క మాట మనం అర్థం చేసుకోవాలి, మన ఆలోచనలు, మన జీవిత విధానము, మన సాంప్రదాయము, కట్టుబాట్లు, వీటన్నిటి ద్వారా మనము ప్రభువుకు సాక్ష్యం ఇవ్వాలి. మహాత్మా గాంధీ చెప్పినట్లు నా జీవితమే నా సందేశం అన్నాడట కదా. కాబట్టి ప్రభువును చూసినప్పుడు ఆయన సందేశం ఏమిటి, ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుడు ఆయనకు అప్పగించిన పని ఏమిటి, ప్రణాళిక ఏమిటి అన్నది మనకు గుర్తొస్తుంది. అలాగే మనల్ని గమనించినప్పుడు ఈయన గురించి ఇది అన్నది మనం గమనించుకోవాలి. మన జీవితం ద్వారా ప్రభు యొక్క శుభవార్తకు సాక్ష్యం ఇవ్వాలి అని రెండవది. మూడవది సాంఘిక పూజ అనుక్రమము అంటే దివ్యబలి పూజ. చూడండి, మామూలుగా మనం పీఠం చుట్టూ, మీరు కాదులే మా సిస్టర్లే, ఇక్కడ పూలు పెడతారు, ఇక్కడ పూలు పెడతారు, ఇక్కడ పూలు పెడతారు, ఆడ కూడా అది పెడతారు. ఎంత కష్టం! అది ఒక సాంఘిక పూజానుక్రమంలో ఒక భాగం. కాబట్టి సిస్టర్స్, పీఠం మీద ఫ్లవర్ వాజులు పెట్టద్దు, పక్కన కూడా పెట్టద్దు కదా. ముఖ్యంగా హైదరాబాద్ 2 నగరాల్లో మన అగ్రపీఠాధిపతికి, మన గురువులందరికీ తెలుసు,
ఇంతింత స్థలమే ఉంటుంది, దాంట్లో ఎన్ని వాజులు పెడతారు, ఎన్ని కష్టం. సో అదొకటే. తర్వాత ఈరోజు పాటలు పాడేవాళ్ళు ఓకే, మంచిగా పాడారు. కాకపోతే ఏంటంటే పాటలు పాడే వ్యక్తుల స్వరం మాకు వినపడాలి. మీ డప్పులు కాదు, దంచుతున్నారు డప్పులు, కానీ వాళ్ళ మాటలు వినపడడం లేదు. మాటలు వినపడితే కదా మాలో భక్తి భావము కలిగేది. కాబట్టి మైకులు అంటే పాటలు పాడేవాళ్ళు మైకును చక్కగా సవరించుకోవాలి. వాయిద్యకారులు కొంచెం ఏదంటే ఇట్స్ ఓన్లీ అకంపెనిమెంట్. ఇప్పుడు నేను పూజ చేస్తాను, ఏం పాడతానో తెలియదు, ఏ శృతిలో పాడతానో తెలియదు. కొంచెం తెలిసిన వాళ్ళకు ఏమిటి అంటే బిషప్ గారు సి మైనర్, ఆయన ఎవరో మరి కీబోర్డ్ ప్లేయరు, కనీసము మేము పాడేకు ముందు ఆ శృతి అన్న ఇస్తే ఆయన ప్రకారం పాడతాం. మేము స్టార్ట్ చేసినాక ఆయన ఇంకొక క్యూ పాడతాడు, అది అపస్వరం అవుతుంది. మేము ఎంత బాగా పాడినా చెడిపోతుంది, నువ్వు ఎంత వాయిద్యకారుడు అని. కాబట్టి ముఖ్యంగా గురువు పూజ చేసేటప్పుడు మీకు నిజంగానే తెలిస్తే ఆ సహాయం ఇవ్వండి. లేకపోతే ఇట్ ఈస్ ఎ సైలెంట్ లిటర్జీ అన్నది గురువులు ఆసక్తిని చూపించాలి, కన్యాస్త్రీలు గురువులకు సహకరించాలి, సలహా సంఘం మీరందరూ కూడా మంచిగా మనము ఆ విధంగా ఈ 3 అంశాలను మేము చర్చించాం. మళ్ళీ ఈ మన నూతన పాపు గారు 6 నెలలకు ఒకసారి కార్డినల్స్ను పిలిచి ఈ కన్సిస్టరీ నిర్వహిస్తానని చెప్పాడు. ఇప్పుడు రానున్న కన్సిస్టరీకి అప్పుడే డేట్లు కూడా ప్రకటించాడు, 26, 27, 28 అప్పుడే ప్రకటించారు. మళ్ళీ వెళుతూ ఉన్నాము. మన యొక్క సాధక బాధలు, మనం చేసే ప్రయత్నాలు అన్నీ కూడా, మనం ఎదుర్కొనే సవాళ్ళు ఇవన్నీ కూడా మనం పంచుకునే దానికి అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఆ మేరకు మరి పాపు గారికి, మన గురువుల కోసం, కన్యాశ్రీలు మనందరి కోసం ఒకరికొకరు మనము ప్రార్థన చేసుకోవాలి. అలాగే ప్రియమైన సహోదరులారా, ఈరోజు తండ్రి గారి మాటలు చక్కగా మనకు అర్థమయ్యే భాషలో సులభంగా సునాయాసంగా మనకు సందేశాన్ని ఇచ్చారు. దానిని మనం జీవిస్తే తప్పకుండా 100% ఆ క్రైస్తవత్వానికి అర్థం పరమార్థం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మరి ఒకసారి మీ విచారణ గురువుకు, సలహా సంఘానికి, మీ అందరికీ కూడా మీ ఉదార స్వభావానికి, ఇంత చక్కగా ఈ ఆలయం మీరు ఏర్పాటు చేసుకున్నారంటే ఈ ఆలయముడి ఎడల ఎంత ఆసక్తిని మీరు చూపిస్తున్నారు, మీ విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి చెందేదానికి ఏ విధంగా మీరు దోహదపడుతున్నారు అన్నది ఇది సాక్షాత్తు ఒక చక్కటి ఉదాహరణ. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. మరి ఒకసారి పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు మన గ్రామ ముద్దుబిడ్డగా, విశాఖపురి అగ్రపీఠాధిపతులుగా శ్రీ మల్లవరపు ప్రకాష్ తండ్రి గారికి సన్మానం నిర్వహించుకుందాం. గ్రామ పెద్దలు, గుడి పెద్దలు మరియు విచారణ గురువులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మన తండ్రి గారి గురించి, ఈ గ్రామ ముద్దుబిడ్డగా తల్లిదండ్రుల లాలనలో, పెద్దల మార్గదర్శకత్వంలో, కార్యదీక్షతో అగ్రగామిగా నిలిచి మన గ్రామానికి వన్నె తెచ్చారు. ఘనమైన సేవలను అందించి పీఠాధిపతులుగా కీర్తి గడించినారు. మృదు స్వభావిగా, వివాద రహితునిగా సంఘాన్ని ముందుకు నడిపిస్తూ అజాత శత్రువుగా నిలిచారు. ప్రభు ప్రేమను, సేవను పంచిన మీరు ఎల్లప్పుడూ మా అందరి హృదయాలలో ఆధ్యాత్మిక తండ్రిగా కొలువై ఉన్నారు. ఈ 25 వసంతాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా మిమ్మల్ని ఘనంగా సన్మానించుకోవడం మా అందరి బాధ్యత. తండ్రి గారిని ఘనంగా సన్మానించవలసిందిగా కోరుచున్నాం. అందరూ చప్పట్లతో అభినందనలు తెలియజేయాలి. ఈ విచారణలో పనిచేసి ఆధ్యాత్మికంగా ఈ గ్రామాన్ని, సంఘాన్ని ముందుకు నడిపించిన పూజ్య గురువులకు సన్మానము. మొదటిగా రెవరెండ్ ఫాదర్ మారినేని ఆరోగ్యం గారిని, వీరు 1986 సంవత్సరం నుండి 90వ సంవత్సరం వరకు ఈ విచారణలో పనిచేశారు. వీరిని సన్మానించవలసిందిగా
నాగోతు జోజయ్య, బెల్లంకొండ జోజయ్యని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రెవరెండ్ ఫాదర్ మార్నేని ఆరోగ్యం గారు 1986 నుండి 90 వరకు తమ యొక్క అమూల్యమైన సేవలు మన విచారణ సాలూరా నీలా క్యాంపులో అందించారు. మన విచారణ ప్రాంగణంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ క్యారిటాస్ సంస్థ ద్వారా నిర్మాణం చేశారు. అప్పట్లో త్రాగునీటికి చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పుడు వారు నీటి కొరతను తీర్చి పొలాల్లో బోర్లు కూడా వేయించి యూత్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. యువకులకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మన పూజలో చక్కని గాయక బృందం పాటలు పాడడానికి తయారు చేసినటువంటి ఘనత వారికి ఉంది. ప్రజలను ప్రార్థన ద్వారా విశ్వాసంలో నడిపించినటువంటి వారికి మా యొక్క ధన్యవాదములు. చిరు సన్మానంని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు రెవరెండ్ ఫాదర్ ఫసలా జోసెఫ్ గారు, వీరు 2013-14 సంవత్సరంలో విచారణ బాధ్యతలను స్వీకరించి విచారణ ముందుకు నడిపించారు. వీరికి సన్మానించవలసిందిగా పూదోట ప్రకాష్ మరియు మల్లవరపు ధనరాజు, పీటర్ రాజు గారు నిర్వహిస్తారు. రెవరెండ్ ఫాదర్ పస్లా జోసెఫ్ గారు 2013-14 సంవత్సరాల కాలంలో అతి తక్కువ కాలంలోనే చాలా పనులు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగారు. వీరు గుడి చుట్టూ, గుడి ముందు కాంక్రీట్ రోడ్ నిర్మాణము మరియు సమాధుల స్థలములో పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి చాపలను ప్రజల నుండి విరాళాలు సేకరించి నిర్మించగలిగారు. మరియు కర్మకాండల కార్యక్రమాలు నిర్వహించుటకు వారి యొక్క ఆధ్వర్యంలోనే ఒక హాలు అన్ని సౌకర్యాలతో నిర్మించడం జరిగింది. వారు చేసినటువంటి సేవల కృతజ్ఞతలు, వందనాలు తెలుపుతూ వారికి చిరు సన్మానం. తర్వాత రెవరెండ్ ఫాదర్ కె మర్రెడ్డి గారు, వీరు విచారణలో 2014 నుంచి 18వ సంవత్సరం వరకు బాధ్యతలు నిర్వహించారు. వీరిని సన్మానించవలసిందిగా దాసరి జోజయ్య, గాలి చిన్నయ్య గారులను వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాము. రెవరెండ్ ఫాదర్ కొమ్మారెడ్డి మర్రెడ్డి గారు 2014-18 వరకు వారి అమూల్యమైనటువంటి నిర్విరామ కృషి చేసి ఉన్నారు. దేవాలయం ముందు కాంక్రీట్ రోడ్డు, గురు నిలయం ముందు నుండి గేట్ వరకు రోడ్డు నిర్మాణము, ప్రహరీ గోడ నిర్మాణము, గుడి ప్రాంగణములో చెట్లు, వజ్రోత్సవ జూబిలీ సందర్భంగా అన్ని రిపేర్లు, కలర్స్, దేవాలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా విద్యార్థులను, యువతీయువకులను క్రమశిక్షణలో నడిపించారు. విద్యానిధిని ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ లాగా సహాయం చేశారు. బాలబాలికలకు పూజ పఠనాలు మరియు చదవడం, పూజలు రాయడం, వర్తాస్ పని ఎలా చేయాలో నేర్పించడం, 60 సంవత్సరాల వజ్రోత్సవ జూబిలిని ఘనంగా నిర్వహించిన ఘనత వారికే చెందింది. తర్వాత రెవరెండ్ ఫాదర్ మత్యాస్ రెడ్డి గారు, వీరు 2018వ సంవత్సరం నుండి 23వ సంవత్సరం వరకు విచారణ బాధ్యతల్ని నిర్వహించారు. వీరిని సన్మానించడానికి కొల్లి బాలరాజు, పూదోట మరయదాస్ గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. రెవరెండ్ ఫాదర్ గాలి మత్యాస్ రెడ్డి గారు 2018 నుండి 23 వరకు వారి అహర్నిశలు సేవలు అందించారు. వీరు జాడీ విచారణకు ఆధ్యాత్మికంగా ఎంతో సేవ చేశారు. అందరినీ ప్రార్థనలు, ఆరాధనలు సల్పి ప్రోత్సహిస్తూ విసుగు విరామం లేకుండా పూజలు నిర్వహించేవారు. గ్రామంలో శుక్రవారం మరియు ప్రార్థనలు, ఆరాధనలు జరిపించి వృద్ధుల దినోత్సవం మరియు దంపతుల దినోత్సవం, యువతీయువకుల దినోత్సవాన్ని ఎన్నో కార్యక్రమాల్లో అతను నిర్వహించినటువంటి ఘనత వారికే చెంది అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థతా ప్రార్థనల ద్వారా సలిపేటటువంటి వారు. దంపతుల కొరకు మరియు అనేక కార్యక్రమాలు మరియు ఎన్నో విధాలుగా సహాయం చేసినటువంటి ఫాదర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు. తర్వాత రెవరెండ్ ఫాదర్ ఎం అజిత్ గారు, వీరు ఇన్ఛార్జి ప్యారిష్ ప్రీస్ట్గా 2025వ సంవత్సరంలో స్వల్పకాలం పనిచేశారు. వీరు మా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరికి సన్మానించవలసిందిగా పూదోట అలెక్స్ మరియు భీమిశెట్టి ఆరోగ్యరాజు. ఫాదర్ అజిత్ గారు స్వల్ప కాలంలోనే మనకు ఎన్నో విధాలుగా పూజలు సమర్పించి వారు చక్కని వాక్య పరిచర్య ద్వారా అందరినీ విశ్వాసంలో నడిపించినటువంటి వ్యక్తి. ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. నెక్స్ట్ రెవరెండ్ ఫాదర్ ఎం జోసెఫ్ గారు నిజామాబాద్ జిల్లాకి డీన్గా వ్యవహరిస్తున్నారు.
వీరు ఈ దేవాలయం నిర్మించడానికి అనేక సూచనలను సలహాలను అందించి మమ్మందరినీ కూడా కార్యోన్ముఖులను చేసి నూతనంగా వచ్చిన మా విచారణ గురువులకు వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఈ విచారణ పండుగ ఇంత ఘనంగా జరుపుకోవడానికి కారకులయ్యారు. కాబట్టి వీరిని మా విచారణ తరపున సన్మానించడానికి మల్లవరపు లియో దాసరి కొండయ్య గారిని వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాము. వీరు ఎక్కడున్నా సరే వెంటనే వీరు రానట్లయితే జూబిలీ కమిటీ, పోలీస్ స్టేషన్ కమిటీ వాళ్ళు ఈ సన్మానాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. ఫాదర్ జోసెఫ్ గారు మన విచారణకు ఎన్నో విధాలుగా సహాయపడినందుకు మరియు సలహాలు సంప్రదింపులు జరిగినప్పుడు ఎన్నో విధాలుగా మన గ్రామానికి వచ్చి మనల్ని ఆసక్తిగా అన్ని విధాలుగా సహాయపడినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫాదర్. ఇప్పుడు రెవరెండ్ సిస్టర్ శిల్పా గారు, వీరు దీన సేవా సభ ప్రొవిన్షియల్ సుపీరియర్ గారు. వీరు మన గ్రామంలో వీరి సభను స్థాపించి వృద్ధాశ్రమం నెలకొల్పి పాఠశాలను నెలకొల్పి అనేక అమూల్యమైన సేవలను అందించారు. కాబట్టి వీరిని సన్మానించటము మనందరికీ కూడా గర్వకారణం. వీరిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ సన్మానాన్ని లేళ్ల తామాసమ్మ మరియు నార్ల విజయ్ కుమార్ గారు నిర్వహిస్తారు. సిస్టర్ శిల్ప గారు సేవాభావం కలిగి, మంచి మేధాశక్తి కలిగి, అన్ని రకాల చాకచక్యం కలిగి, సహాయకారిణి, చిన్న వయసులోనే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి ప్రొవిన్షియల్ సుపీరియర్ ఎన్నుకోబడినటువంటి మీరు చాలా ధన్యులు. మా జాడి జమాల్పూర్ విచారణ తరపున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత రెవరెండ్ సిస్టర్ రెనెట్ గారు, వీరు దీన సేవా సభ జాడి జమాల్పూర్ విభాగానికి సుపీరియర్గా వ్యవహరిస్తున్నారు. వీరు అనేకమైన సేవా కార్యక్రమాలు నిర్వహించి ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. వీరిని సన్మానించవలసిందిగా భీమశెట్టి అంతోని మేరీ, కొండవీటి అనులా కుమారిని వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాము. రెవరెండ్ సిస్టర్ రెనెట్ గారు ఈ డిఎస్ఎస్కి సుపీరియర్ గాను మృదు స్వభావి, వృద్ధాశ్రమంలోని వారిని ప్రేమగా పలకరిస్తూ వారిని అన్ని విధాలుగా సహకారాలు అందిస్తున్నటువంటి సిస్టర్ గారికి ప్రేమతో విచారణ తరపున చిరు సన్మానం, వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మన గ్రామం నుంచి సిస్టర్ అయిన గౌరవనీయులు రెవరెండ్ సిస్టర్ ప్రమీల గారికి సన్మానించవలసిందిగా మన విచారణ గురువులని కోరుచున్నాము. రెవరెండ్ సిస్టర్ ప్రమీల గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అందరూ చప్పట్లతోటి అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. మీ యొక్క అమూల్య సేవలకు గుర్తుగా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు గొల్లమారి ఇన్నారెడ్డి, రెవరెండ్ ఫాదర్ గొల్లమారి ఇన్నారెడ్డి గారు ఈ విచారణలో బాధ్యతలు నిర్వహించి అనేకమైన అమూల్య సేవలు అందించి ఇటీవలే కరోనా సమయంలో అనుకోకుండా పరమపదించినారు. వాళ్ళ పవిత్రాత్మకు శాంతికి చేకూరాలని విచారణ తరపున కోరుకుంటున్నాము. వారికి గుర్తుగా వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు కాబట్టి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారిని కూడా ఘనంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. చివరగా ఒక్క నిమిషంలో ఈ కార్యక్రమం పూర్తి చేయబడుతుంది. అందరూ దయచేసి సహకరించండి. ఇంత ఘనతకు గుర్తుగా అతి కొద్ది సమయంలోనే యేసు ప్రభువు వచ్చి అద్భుతం చేసినట్లుగా మన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ జాన్ విజయ్ గారు అత్యంత శ్రమతోటి కష్టపడి మా అందరికీ
రెవరెండ్ ఫాదర్ గోల్మారి ఇన్నారెడ్డి గారు 1998 నుండి 2004 వరకు తన అమూల్య విశిష్ట అవిరామ కృషి సల్పి గ్రామాన్ని విచారణలో ఎన్నో రకాలుగా అభివృద్ధి పథంలో నడిపించారు. మన విచారణ ప్రాంగణంలో ఇంత ఆహ్లాదంగా ఉండడానికి కారకులు, ఈనాటి జీబిలీ ఉత్సవ కొరకు కారకులైనటువంటి నిర్మాణకర్తలు, మన గ్రామంలో సెయింట్ జేవియర్స్ హై స్కూల్ ఆలయం మరియు 14 స్థలాలు, గృహ నిర్మాణాలు, ఎన్నో పనులు చేసినటువంటి వారికి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వారి తరపునటువంటి విచ్చేసినటువంటి బాలరెడ్డి మరియు రఫేల్ రెడ్డి గారిని ప్రత్యేకంగా క్లాప్స్ తోటి సన్మానించుకుంటున్నాను. మా విచారణ గురువులు, మా అందరికీ అభిమాన ప్రీతిపాత్రులు, వారు పూజ చేస్తుంటే మేము స్వర్గంలోనే ఉన్నట్లుంటుంది. బిషప్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మమ్మల్ని ప్రార్థనలో నడిపించడానికి, ఆధ్యాత్మికంగా ముందుంచడానికి మీరు మాకు మంచి గురువుని ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు కృతజ్ఞత తెలియజేసినాం తండ్రి గారు. అందరం చప్పట్లతోటి అభినందన తెలియజేద్దాం. అగ్రపీఠాధిపతులు ఇద్దరు కలిసి ఘనంగా సన్మానించవలసిందిగా అందరం కూడా సన్మానం మొదలయ్యే దగ్గర నుంచి పూర్తయ్యే వరకు చప్పట్లు ఆపకుండా గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. చిన్న వయస్సులోనే గొప్ప పనులు చేసినటువంటి జాన్ విజయ్ గారికి నిజంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. దేవాది దేవుడు దండిగా మెండుగా నిండుగా దీవించాలని మన గ్రామ విచారణ తరపున కోరుకుంటున్నాం. ఇప్పుడు సిడి ఆవిష్కరణ మల్లవరపు శాంసన్ కొలంబస్ గారు మన తండ్రి గారి చేతుల మీదుగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఈరోజు ఉదయము స్వాగత నృత్యాన్ని విజయమేరి పాఠశాల బోధన్ వారు మనకి సహకరించి చాలా చక్కగా వాళ్ళ విద్యార్థులతోటి నైపుణ్యంతో ప్రదర్శించి ఆ దేవదేవునికి స్వాగతం తెలియజేసినందుకు ప్రత్యేకంగా ఆ పాఠశాల మేనేజ్మెంట్ని అభినందిస్తున్నాము.